నమస్తే. పూర్ణాన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ ముందుగా కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలండి. మనందరికీ పెద్ద పండగ. ఎందుకంటే 4 నెలల పాటు స్వామి వైకుంఠాన్ని వదిలి క్షీరసాగరం మీద శయనించడానికి వెళ్ళాడు అంటారు. స్వామి ఏమి శయనించడండి. స్వామికి 4 నెలలంటే రెప్పపాటు కాలం అన్నమాట. అలా అనేసి మనం ఆ రెప్పపాటు కాలం మనకి 4 నెలలు అనమాట. అటువంటిది ఆ స్వామి మళ్ళా వైకుంఠానికి వస్తున్నాడండి. అంగరంగ వైభవంగా ఆ వైకుంఠాన్ని అలంకరిస్తారట. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, భూలోక స్వర్గం అలాగనే కన్నుల వైకుంఠంలా ఉంది. ఎంత అందంగా ఉందండి, బాగా డెకరేషన్ చేశారంటూ ఉంటారు ఏమైనా ముస్తాబు చేసినప్పుడు. అంత అందంగా చేస్తారటండి ఈ ఏకాదశికి వైకుంఠాన్ని. మనం కూడా అందుకనే రేపటి రోజున ఉపవాసాలుండి స్వామి స్తోత్రాలు చదువుకుంటూ స్వామికి నైవేద్యాలు, ఉపవాసాలు, అభిషేకాలు, అర్చనలు అబ్బో ఎవరికి వీలైన రీతిలో వాడు చేయొచ్చునండి. ఎంత చేస్తే అంత పెట్టినమ్మకి పెట్టినంత అంటారు చూడండి. మనం ఎంత చేస్తే అంత మనం అకౌంట్లో దాచుకున్నట్లేనండి. అంత గొప్పది ఏకాదశి, అందులో కార్తీక శుద్ధ ఏకాదశి. ఏహి మురారే కుంజ విహారే ఏహి ప్రణత జనబంధో హే మాధవా మధుమదన వరేణ్య కేశవా కరుణా సింధో రాసని కుంజే గుంజతి నియతం భ్రమరసతం కిల కాంత ఏహి నిభృత పదసాంధా త్వామిహ యాచే దర్శనదానం హే మధుసూదన శాంతా శూన్యం కుసమాసనమిహ కుంజే శూన్యః కేళికదంబదీనః కీకికదంబ మృదుకలనాదం కిల సవిశదం రోదితి యమునా స్వంబః నవనీరజధర శ్యామల సుందర చంద్ర కుసుమరిచివేష గోపీగణ హృదయేశా గోవర్ధనధర బృందావనచర వంశీధర పరమేశా రాధారంజన కంస నిషూదన ప్రణతిస్తావక చరణే నిఖిల నిరాశ్రయ శరణే ఏహి జనార్దన పీతాంబరధర కుంజే మందర పవనే